హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. కన్యా రాశి వారికి విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో 14 ఆదాయము, 2 ఖర్చు, 6 రాజ్యపూజ్యము, 6 అవమానము. ఈ కన్యా రాశి వారికి మే 15వ తేదీ నుంచి గురువు దశమ స్థానంలో సంచారం ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు అంటే మే 15వ తేదీ వరకు నవమ స్థానంలో శుభస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. శనైశ్వరుడు ఉగాది నుండి సప్తమ స్థానంలో మీనరాశిలో సంచారం ప్రారంభమవుతుంది. దశమ స్థానము గురు సంచారము. దశమం అనేటువంటిది మనము చేసే కర్మ, మన పని, మన వృత్తి, మన వ్యాపారము. ఆ స్థానంలో గురువు ఉన్నాడు. గురువు అనేవాడు ధర్మకారకుడు. అంటే ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా నడిచినప్పుడు మాత్రమే అతను సహకరిస్తాడు. ఏమాత్రము తేడా వచ్చినా సరే గురువు సహకరించడు. అందువల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. ఆ స్థానంలో ఆయన కూర్చున్నాడు. సప్తమ స్థానంలో శని సంచారము. శనైశ్వరుడు నెమ్మదిగా చరించేవాడు. సప్తమ స్థానము సామాజిక స్థానము. మనకి పూర్తిగా ఆపోజిట్గా ఉండేది ఏదో అంతా కూడా సప్తమ స్థానము. మనము చేసేటువంటి ప్రతి వ్యవహారము, ప్రతి కార్యక్రమము సప్తమ స్థానానికి సంబంధించినది. అక్కడ శనైశ్వరుడు కూర్చున్నాడు. అంటే అన్ని కార్యాలు నెమ్మదిస్తాయి. కన్యా రాశి వారు ఏ కార్యక్రమం తలపెట్టినా సరే ఈ సంవత్సరంలో అనుకున్న సమయానికి కార్యాలు నెరవేరవని కాదు, అనుకున్న సమయం నెరవేరవు. మనం ఏదో ప్లాన్ చేసుకుంటాము, ప్లాన్ ప్రకారం కాదు, ఆలస్యం అవుతుంది. మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది అనేటట్లుగా ఉంటుంది. ఎందుకంటే సప్తమ స్థానంలో శని కూర్చున్నాడు. ఆయన పని ఆలస్యం చేయడము. ఆలస్యం కాకుండా సమయానికి కాదా అవుతుంది. ఎప్పుడు శని అనుగ్రహం కావాలి. శని అనుగ్రహం కావాలంటే ఏం కావాలో నేను వీడియో చివరిలో చెప్తాను. కాబట్టి కన్యా రాశి వారికి అటు దశమ స్థానంలో గురు సంచారము, సప్తమ స్థానంలో శని సంచారం వల్ల కార్యక్రమాల యందు ఆలస్యము జరుగుతుంది. అవి ఏ కార్యాలైనా సరే, శుభకార్యాలు అనుకుంటాము, మళ్ళీ పోస్ట్పోన్ అవుతుంది. లేదా అనుకున్న ఈ సమయంలో చేయాలనుకుంటాము, ఆ సమయానికి కుదరదు, కాదు, తర్వాత జరుగుతుంది. ఈ స్పెక్యులేషన్ విషయాల్లో కొద్దిగా నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఎవరికైనా హామీ పత్రం మీద సంతకం పెట్టడానికి, జామీన్ పత్రం మీద సంతకం పెట్టాలన్నా, చేయబదులు ఇవ్వాలన్నా ఆలోచించి ఇవ్వాలి. మనకి రావాల్సిన బాకీలు నెమ్మదిగా వసూలు అవుతాయి. అందుకే ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా చూసి ఇవ్వాలి. అతను మళ్ళీ తిరిగి ఇవ్వగలడా లేడా, ఎంత సమయం పడుతుంది, ఆ కెపాసిటీ ఉన్నదా లేదా అని చూసుకోవాలి. లేకపోతే మళ్ళీ మనము ఇబ్బందులు పడవలసి వస్తుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాలు, విద్యార్థులందరూ కూడా సీరియస్నెస్ ఎక్కువగా ఉంటుంది. సమయానికి పని కాదు, ఆలస్యం అవుతుంది అంటే ఏమవుతుంది, కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా దాని మీదనే ఉంటుంది. ఉత్సాహానికి చోటు అనేది ఉండదు. అప్పుడు మన మనసంతా, బుద్ధి అంతా, ఆలోచన అంతా కూడా మనము చేపట్టే కార్యం సమయానికి కావాలి, కాలేదు అనేటువంటి దాని మీదనే కేంద్రీకృతమై ఉంటుంది. ఇదే సమయంలో అనుకున్న సమయానికి మనం మాటలు నెరవేర్చలేకపోతాము. కాబట్టి ఆవుతుల వైపు శత్రుత్వం పెరుగుతుంది. 6 నెలల తర్వాత ఈ రుణభారం ఏదైతుందో రుణభారము తగ్గుతుంది. మనకు వచ్చే అటువంటి బాకీలు నెమ్మదిగా వస్తాయి, రావాల్సిన డబ్బులు. అందువల్ల మనం ఇచ్చే వారికి కూడా ఇస్తాము. అది కొంత ఆలస్యంగా జరుగుతుంది. ఈ భాగస్వామ్య వ్యాపారం చేసేవారు ఎవరైతే ఉంటారో వారి మధ్యలో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించవలసి ఉంటుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారు కానీ, వ్యాపార రంగంలో ఉన్నవారు కానీ, వృత్తుల్లో ఉన్నవారు కానీ, వ్యవహారాల్లో ఉన్నవారు కానీ, ఏ రంగం వారైనా సరే వారు సమయానికి సమయస్ఫూర్తిగా స్పందించలేని పరిస్థితి. అప్పుడు తాత్కాలికంగా ఏదో నిర్ణయం తీసుకుంటాము, తర్వాత అయ్యో ఇలా చేసి ఉండాల్సింది కాదే, ఇలా చేసే బాగుండేది అనిపిస్తుంది. అంటే సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం అనేది జరగదు. కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా బాగా ఆలోచించి, 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. సంకల్పం ఉంటుంది, సంకల్ప బలం నెరవేరుతుంది, కానీ ఆలస్యంగా నెరవేరుతుంది. స్పెక్యులేషన్లలో, షేర్ మార్కెట్లలో పెట్టేవారు జాగ్రత్త పడాలి. ఎక్కువగా లాభాలు ఆశించవద్దు. కొద్ది లాభాలు మాత్రమే వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. సమయానికి భోజనం చెయ్యాలి, నిద్రపోవాలి. ఆ రెండు కనుక సమయానికి లేకపోతే అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. ప్రొఫెషన్ చేసేవాళ్ళు, వృత్తులు చేసేవారు వారి క్రింది వారి సామర్థ్యాన్ని సరిగా పరీక్షించాలి. లేకుంటే ఇబ్బందులు తప్పవు. మీకుండేటువంటి స్థిరాస్తుల విలువ స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. స్నేహితుల మధ్యన భేదాలు ఏర్పడతాయి. కొందరు మిమ్మల్ని నమ్మించి మోసం చేసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే వాటి నుంచి తప్పించుకుంటారు.
కొన్ని విషయాల్లో న్యాయంగా పోరాటం చేయవలసి వస్తుంది. కుటుంబంలో అధిక ఖర్చులు ఉంటాయని శుభకార్యాలు చేస్తారు. ఈ వివాహము చేసుకోబోయేటువంటి వివాహం గురించి ఆలోచించినటువంటి కన్యారాశి అబ్బాయిలకి అమ్మాయిలకి ఆలస్యంగా వివాహాలు నిశ్చయమవుతాయి. అక్టోబర్ తర్వాత మీ చేసే రంగాల్లో కొద్దిగా మార్పులు సంభవించి ఆ స్పీడ్ పెరుగుతుంది. మీరు చేసేటువంటి ఈ వ్యాపారం గురించి చేసేటువంటి ప్రయాణాలు ఉంటాయి కదా, అటువంటి ప్రయాణాల్లో మంచి లాభాలు కనిపిస్తాయి ఎప్పుడు అక్టోబర్ తర్వాత. ఎవరైనా సరే ఈ కంపెనీ నుంచి ఇంకో కంపెనీ మారాలి, ఈ ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగం మారాలి అనుకునే వారికి కలిసి వచ్చే కాలము. ఉద్యోగాలు చేస్తారో అటువంటి వారికి కోరుకున్న చోటికి బదిలీ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరంలో మొదటి 6 నెలల్లో కొద్దిగా నిరాశాజనకంగా ఉన్నా సరే తర్వాతి 6 నెలల్లో తమ బుద్ధి బలాన్ని ఉపయోగించి శక్తియుక్తులతోటి ఆర్థికంగా బాగా బలపడతారు. దైవ కార్యాలు నిర్వహిస్తారు, మంచి తీర్థయాత్రలు చేస్తారు. స్త్రీలకి యోగంగా కలిసి వచ్చే కాలము, యోగవంతమైన కాలము. వారు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఈ కన్యారాశి వారి సంతానానికి వివాహ యోగము, వివాహమైన వారికి సంతాన యోగము, ఉద్యోగ యోగము. అంటే కన్యారాశి వారి యొక్క సంతానానికి మంచి శుభయోగాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద చూసినట్లుంటే కన్యారాశి వారికి 10వ స్థానంలో గురు సంచారము, సప్తమంలో శని సంచారం వల్ల శుభ అశుభ మిశ్రమంగా ఈ సంవత్సరం ఫలితాలు కనిపిస్తున్నాయి. శని అనుగ్రహాన్ని పొందడానికి ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి శనిగ్రహ శ్లోకాన్ని రోజుకు 108 సార్లు కానీ 21 సారి కానీ 11 సార్లు కానీ జపించండి. ఎన్నిసార్లు జపించాలి? మీకుండేటువంటి సమస్యను బట్టి ఎంత సంఖ్యను మీరు నిర్ణయించుకోవాలి. అందువల్ల శని అనుగ్రహం కలుగుతుంది. దానివల్ల 7వ స్థానంలో శని సంచారం వల్ల ఏర్పడే ఆటంకాలు తొలగిపోతాయి. ఇంకొక ముఖ్య విషయం ఏమిటి అంటే, ఇప్పుడు చెప్పిన ఫలితాలన్నీ కూడా ప్రపంచంలో ఉండే కన్యారాశి వారందరికీ వర్తించేటువంటివి. మరి అందరికీ ఇవే ఫలితాలు వర్తిస్తాయా అంటే, వారి వారి వ్యక్తిగత జాతకాల్లో ఉండే గ్రహ సంచారాలు, వారికి జరిగేటువంటి దశ అంతర్దశలు, ఆ దశాంతర్దశల గ్రహాల స్థితిగతులు బట్టి ఆ ఫలితాలు బట్టి ఈ ఫలితాల్లో మార్పులు ఉంటాయి. పూర్తిగా ఇలాగే జరగాలని కాదు, జరగకూడదని కాదు, వ్యక్తిగత జాతకంలో ఫలితాలు కూడా ఉంటాయి. కాబట్టి వాటిని బట్టి మార్పులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని మీరు తప్పకుండా గమనించాలి. మొత్తం మీద ఈ విశ్వావసునామ సంవత్సరంలో కన్యా రాశి వారికి మంచి శుభ పరంపర కొనసాగాలని కోరుకుంటూ, అన్ని గ్రహాలు అనుకూలించాలని కోరుకుంటూ, మీ కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కింద కామెంట్ పెట్టండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.